ముందుగా బీరకాయ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకొని, ఒక పెద్ద బీరకాయ తీసుకొని లోపల భాగాన్ని తీసేసి కొద్దిగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. 2 చిన్న టమాటా తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుకొని తర్వాత బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు అట్లా మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతుండగా బీరకాయ ఉడికిందేమో చూసుకొని కలుపుకోవాలి. లేదంటే ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు సరి చేసుకొని వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడం.